కర్ణాటక నుంచి వచ్చినాం. మాది చిత్రదుర్గం. అక్కడి నుంచి వచ్చినాం. చిత్రదుర్గం కర్ణాటక. సినిమా హైలైట్ ఉంది, సూపర్ సినిమా. రామ్ చరణ్ ఫ్యాన్, చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఫ్యాన్. యాక్టింగ్ సూపర్ ఉంది, బాగుంది. అంటే రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ చేశారు. ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? సూపర్. ఐపీఎస్ కూడా చాలా నచ్చింది. మళ్ళీ పోలీస్ ఐపీఎస్ కూడా సూపర్ నచ్చింది. వాయిస్ పోయింది నాకు, వాయిస్ పోయింది. నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటున్నారా? లేదు మేడం, వస్తుంది. మెగా ఫ్యాన్ స్టైల్లో గేమ్ చేంజర్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి. సూపర్ ఉంది మేడం, హైలైట్ ఉంది. పైకి ఇస్తాం మేడం. ఓకే. ఎందుకంటే శంకర్ మార్క్ కనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అంత సాటిస్ఫై అవ్వకపోయినా రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అప్పన్న క్యారెక్టర్ లో మాత్రం జీవించేసాడు అనిపించింది. రియల్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా చెప్తున్నా, చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఖచ్చితంగా చూడాలి. 4/5 ఇస్తున్న రేటింగ్. చాలా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మేడం. ఒకటైతే దిల్ రాజు చెప్పినట్టు శంకర్ గారు ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మూవీ అయితే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకి సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మూవీని కొంచెం నిలబెడుతుంది. సెకండ్ హాఫ్ అపన్న క్యారెక్టర్ రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంది. మూవీ ఓవరాల్గానైతే బాగుంది, మరీ తీసేసినట్టు అయితే లేదు. శంకర్ గారి మార్క్ అయితే అక్కడక్కడ కనిపించింది. కాకపోతే బెటర్మెంట్ ఇంకా ఇంకొంచెం ఫీలింగ్ ఉంది. అంటే మనకి ఎలా అంటే ఒకే ఒక్కడు 2.0 వర్షన్ చూసినట్టు అనిపించింది. సో లేదు మేడం, అంటే ఇది మనం ఆల్రెడీ చాలా చూసిన స్టోరీసే. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీస్ చాలా దట్టు శంకర్ గారి మూవీస్లోనే చాలా మనం చూసాము. ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ. సో ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా ట్రెండ్గా మార్చి చేశారు. క్లైమాక్స్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ సినిమాలో ఓవరాల్గా ఎస్జే సూర్యకును రామ్ చరణ్ సీన్స్ బాగున్నాయి. 2.75 యావరేజ్ అండి, బాగానే ఉంది. ఒకసారి వన్ టైం వాచ్ అంతే. రామ్ చరణ్ కోసం, తమన్ కోసం వెళ్ళొచ్చండి. అవును, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అన్ని సాంగ్స్ ముందు సరిగా చూడలేదు. సాంగ్స్ ఆర్ గుడ్. లైక్ సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సాంగ్స్ అన్ని ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య నుంచి మంచి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తమిళనాడు అని చెప్పొచ్చేమో మేబీ. రేటింగ్ ఫస్ట్ డే ఎందుకు లేదు అంటే ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్గానే ఉంది సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఉంది, కానీ చాలా బాగుంది. అదే తమన్ బీజిఎం మటుకు క్రేజీ కొట్టాడు. తమన్ బీజిఎం బాగా కొట్టాడు. పీసీఎక్స్లో పెద్ద స్క్రీన్ విజువల్స్ మటుకు చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ ఎవ్రీ సాంగ్లో కూడా ఒక డిఫరెంట్ అంటే మనకు తెలిసి తమన్ ఎలా తీస్తాడు సాంగ్స్ అని చాలా బాగా తీస్తాడు. ఇంకా మూవీ చాలా బాగుంది. అంటే డ్యూయల్ రోల్స్, ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. బాగుంటుంది సినిమా. మంచి మెసేజ్. బాగాలేదమ్మా, బాగుందండి. పుష్పటుని బీట్ చేస్తా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. 2,000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా సినిమా. ఆల్రెడీ ఒకే ఒక్కడు జోనర్లో ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కాల్ రైగ్రేషన్ తిరుగుతారు ఈ సినిమా వాళ్ళు. ఏపీ పాలిటిక్స్ కి దగ్గరలో ఉంది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లైట్గా అక్కడ టచ్ చేశారు, కానీ ఓవరాల్ గా చూస్తే సినిమా పరంగా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారికి మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. విజువల్ గా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా దానికి తమన్ గారు బాగా చేశారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్, దానికి ఫ్లాష్ బ్యాక్, ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ ఎంత? నేను 5కి 4 ఇస్తాను సార్. చాలా బాగుంది. 6.5 to 7/10. సినిమాటోగ్రఫికల్లీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుండింది. కొంచెం స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ డౌన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దిస్ ఇస్ మై ఓవరాల్ రివ్యూ. నేను ఎక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్ లోనే. సెకండ్ హాఫ్ లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు. సో లాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్ కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్. ఇట్ ఈస్ లాగ్.
బట్ సెకండ్ హాఫ్ లో అన్ని ఫాస్ట్ వెళ్ళిపోయాయి. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఎక్స్ట్రాగా ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది మూవీలో. బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుందని ఇంక్లూడ్ చేశారు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం ఇట్ వాస్ బీభత్సంగా ఉండింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే. అండ్ ఓవరాల్ రేటింగ్ 6.5, 7/10. మాస్గా ఉంది. ఇది కూడా ఏం కావాలా, డాన్స్ కావాలా డాన్స్ ఉంది, ఫైట్ కావాలా ఫైట్ ఉంది, మాస్ కావాలా మాస్ ఉంది. ఇంత ఉన్నది. డాన్స్ వేణుమా డాన్స్ అందరూ అబ్బని చెప్తున్నారు మాస్. చూడండి యూత్ని అడగండి, యూత్ సాటిస్ఫైడ్. బాగా ఉంది. ఎవరు చెప్తున్నారు 100% పక్కా. డాన్స్ అదిరిపోయింది. రామ్ మచ్చా సాంగ్ అదిరిపోయింది. వదిలితేనే థియేటర్లో డాన్స్ పర్మిషన్ లేదు, లేకపోతే నేను డాన్స్ చేసుకుంటా థియేటర్లో. మాస్ ప్రతి సీను ఆయన విషువల్ అంతా మాస్గా ఉంది. నేను తమిళనాడు యాక్చువల్గా రామ్ చరణ్ సినిమా చూసేదానికి హైదరాబాద్కి వచ్చిన కంప్లీట్ ఫుల్ సాటిస్ఫైడ్. స్టెప్ అయ్యాల పాట ఉంటే బాగుంటుంది. రామ్ చరణ్ కోసం డెడికేట్ చేస్తున్నాయి డాన్స్. రామ్ చరణ్ సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్. రొటీన్లా కాకుండా మంచి కథ ఏదైనా తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. చరణ్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? ఆయన యాక్టింగ్ బాగుందండి. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడేది తప్పే లేదు. ఇలాంటి కథ ఎంచుకోవడం ఒకటే తప్పు అనిపించింది. అసలు ఏ ఎపిసోడ్ బాగాలేదన్న. రామ్ చరణ్ గారు ఎమోషన్ పండలేదు. మెయిన్ ఆ అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో హైలైట్ అన్నారు, కానీ అప్పన్న క్యారెక్టర్లో పసలేదు అనిపించింది నాకు. అప్పన్న క్యారెక్టర్కి నేషనల్ అవార్డు అన్నారు, బట్ అంత స్టఫ్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు అప్పన్నది. ఎవరిది లేదన్నా. మీకు రెండిట్లో ఏ క్యారెక్టర్ నచ్చింది? ఏ క్యారెక్టర్ నచ్చలేదు. రామ్ చరణ్ గారు చేసే సినిమా కాదు ఇది. అండ్ సంక్రాంతికి రావాల్సిన సినిమా అయితే అసలు కాదు. ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, సో ఏ కాంబినేషన్ నచ్చింది? కైరా అద్వాని ఆల్రెడీ వినయ్ విధేరామ ఫ్లాప్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆమెను ఎందుకు ఎంచుకున్నారు? ఆల్రెడీ చూశారు, దట్స్ అ ఫెయిల్యూర్ కాంబినేషన్. మళ్ళీ తీసుకొచ్చి ఆమెనే పెట్టారు, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కైరా అద్వాని అంజలి గారు చాలా మంచి యాక్టర్, కానీ ఆవిడకి పర్ఫెక్ట్ రోల్. ఆవిడ ముసలావిడకి బాగా చేశారు, కానీ ఆ ఫేస్ పక్కకు పెట్టి దాన్ని చూపించిన విధానం బాగా, ఆ క్యారెక్టరైజేషన్లో పవర్ లేదు. ఇంకా దిల్ రాజు గారికి ఇది గేమ్ పాటలు అనవసరంగా పెట్టారు. పాటలు లేకుండా ఉంటే బాగుంటుంది. పాటలు తీసేసి ఉంటే మటుకు నచ్చేదేమో. వ్యర్థమే అండి, కష్టమే. సునీల్ గారు కామెడీ గురించి అడిగారంటే నేను ఇలా సైడ్కి వెళ్ళిపోతాను అనమాట. ఆయన కామెడీ గురించి అడగండి, అసలు ఏముంది కామెడీ. సునీల్ గారిని ఆల్రెడీ పుష్పలో మంగళం సీన్గా చూసి కామెడీ మళ్ళీ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. ఆయన ఇంకా వేరేగా ఏమన్నా చూడాలనుకుంటున్నాం. ఎస్జే సూర్య గారు ఆయన బ్రిలియంట్ యాక్టర్. ఆయన గురించి అసలు ఎస్జే సూర్య గారు, జయరామ్ గారి క్యారెక్టర్, వీళ్ళలో కామెడీ పండే. ఇంకా మీరు అన్నట్టు సునీల్ వీళ్ళకంటే కూడా జయరామ్ గారి క్యారెక్టర్ నుంచి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సంక్రాంతికి నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నామే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే డాకు మహారాజ్ కూడా మాస్ యాక్షన్ మూవీ కాబట్టి అది బాగుంటే చెప్పలేము. ఎందుకంటే బాబీ గారు ఆయన కాన్ఫిడెంట్గానే ఉన్నారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు ఈ సినిమాకి? రేటింగ్ 5కి 1.5 రేటింగ్ ఇస్తాను. సినిమా ఎలా? సూపర్ అండి. సో అంటే 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు? కలెక్టర్ క్యారెక్టర్. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు శంకర్ గారు అన్నాక. అండ్ ఎస్జే సూర్య గారి యాక్షన్ కూడా అందరూ బాగా చేశారు అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? టగ్ ఆఫ్ వార్ లాగా నడిచిందండి. హీరో దగ్గర విలన్ దగ్గర హీరో అన్నట్టు. ఇతను ఒక ప్లాన్ వేసుకుంటే అతను ఇంకో ప్లాన్ రెడీగా ఉన్నారనమాట. ఎవరికి ప్లాన్ అంటే టగ్ ఆఫ్ వార్ అంటే అర్థమైపోయింది కదా, అది అనమాట. మెగా ఫ్యాన్స్కి మళ్ళీ సంక్రాంతికి మెగా ట్రీట్ ఇవ్వబోతున్నారు. బంపర్ హిట్. ఓవరాల్ రేటింగ్ ఎంత? 5కి 4.5.